నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. రాజాసాబ్ టీజర్ ఫైనల్ గా వచ్చేసింది. ఏంటి అసలు రాజాసాబ్, అందులో ప్రభాస్ గారి పాత్ర ఏంటి? అంటే ఒకసారి కనిపించింది, ఇంకోసారి మారిపోతుంది అంటున్నారు కదా, ఎలా ఉంది అసలు టీజర్? మొత్తానికి జూన్ 16న ఒక టీజర్ అనేది వదిలారు. మొన్న రిలీజ్ డేట్ ప్రకటించారు డిసెంబర్ అని. ఇప్పుడు దానికి సంబంధించే ఒక మంచి టీజర్ అనేది వదలడం జరిగింది. అది కూడా చాలా బాగుంది అండ్ అంచనాలు అలా పెంచేసింది. ఇంకా ఎదురు చూస్తూ కూర్చోవాలి దీని గురించి. అన్ని క్యారెక్టర్స్ని పరిచయం చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభాస్ది ఒక ఓల్డ్ వింటేజ్ లుక్ ఉంటే దాన్ని చాలామంది ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ ఓల్డ్ వింటేజ్ లుక్లోకి సడన్గా సంజయ్ దత్ వచ్చాడు. మేబీ ఒక షార్ట్లో తను కూడా అవుతాడేమో మనకు తెలియదు. వాట్ ఎవర్, కొన్ని సినిమాలు లైక్ చంద్రముఖి లాంటివి హై బడ్జెట్ హారర్ కామెడీ సినిమాలు ఉంటాయి. ఆ హై బడ్జెట్ హారర్ కామెడీ సినిమాల్ని మనము హై బడ్జెట్ పెట్టాలి అంటే, నిర్మాతకి మళ్ళీ ఆ హై బడ్జెట్ కలెక్ట్ అవ్వాలి అంటే ఆ స్టార్ క్యాస్టింగ్ చూసుకుంటాడు. ఇప్పుడు రజనీకాంత్ లాంటి వాళ్ళు, ప్రభు లాంటి వాళ్ళు, నయనతార, చంద్రముఖి, జ్యోతిక, ఎంత మంచి క్యాస్టింగ్, చాలా పెద్ద క్యాస్టింగ్. సో దానికి తగ్గట్టే అది ఉండాలి. వసూలు కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా భారీ బడ్జెట్. మరి ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నామంటే మంచి ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ అయితేనే మనం రికలెక్ట్ చేసుకోవచ్చు అని అనిపించింది మారుతికి. ఇక మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ హారర్ కామెడీలని బాగా ప్రోత్సహించి ఎంతో మందికి ఒక మార్గదర్శిగా నిలిచినోడు మారుతి. ఏది ప్రేమ కథా చిత్రం నుంచేగా ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు పెద్దగా ఏం లేదు. చంద్రముఖి లాంటి సినిమాలు సపో ఇంత బడ్జెట్ పెట్టి మేము తీయగలమా లేదా అనుకున్నారు. తర్వాత లో బడ్జెట్లోనూ హారర్ కామెడీలు తీయొచ్చని ఆయన చూపించాడా, దయ్యమే భయపడే రేంజ్కి తీసి పడేశారు సినిమాలన్నీ. ఎన్నొచ్చాయి. ఏదేదో టైటిల్స్ రావడం, అందులో ఒక పిచ్చి దయ్యం, ఆ దయ్యం ఎందుకు చంపుద్దో తెలియదు, మళ్ళీ దానికి ఒక కారణం, రీజన్ ఉంటుంది. అయ్యో పాపం ఈ దయ్యం చాలా మంచిది ఒకప్పుడు, ఇప్పుడే ఎందుకు చంపిందని మనం జాలిపడి మధ్య మధ్యలో ఈ జబర్దస్త్ ఆర్టిస్టులను పెట్టి కామెడీలు చేసేవాళ్ళు. అట్లా సాగిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. అయితే స్టార్ క్యాస్టింగ్ని పెట్టుకోవాలి అంటే ఆ రేంజ్ బడ్జెట్ ఉండాలి. అంతే రేంజ్లో అది మళ్ళీ రికవర్ కూడా చేసుకోవాలి. సో మారుతి ఈసారి ప్రభాస్ని పెట్టి రాజా డీలక్స్ అన్నారు స్టార్టింగ్, అది అలియాస్ రాజా సాబ్ అయింది. వాట్ ఎవర్, పోస్టర్స్ నుంచి అంచనాలు పెంచేశారు. ఇప్పుడు లాస్ట్కి ఆ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో ఆల్మోస్ట్ ఈ సినిమా 1000 కోట్ల పైనే వసూలు చేస్తుందని అయితే నిరూపించుకుంది. అండ్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హిందీలో సక్సెస్ అయినటువంటి స్త్రీ, బూల్ బులయ్య ఆ సిరీస్, మన తెలుగులోను చంద్రముఖి, ఆ కాంచన సిరీస్ ఉన్నాయిగా కొన్ని హారర్ ఫ్రాంచైజీలు భారీ బడ్జెట్గా పెట్టేవి. ఆ కోవలోకి ఇది కూడా చెందుద్ది. అండ్ ఈ సినిమాని కూడా పాటలుగా ముక్కలు చేసి తర్వాత కొనసాగిస్తారా లేకపోతే అక్కడే విరమించుకుంటారా చూడాలి. సేమ్ హారర్ సినిమాలు అన్నిటికి కూడా పెద్దగా కథలే ఉండవు. ఒకటే అడుగుతారు, భయపెట్టిందా లేదా. కామెడీ సినిమాలు అంతే, కథలే ఉండవు, నవ్విచ్చిందా లేదా, అంతకుమించి ఏమి ఉండవుగా. సో ఇప్పుడు ఇది సింపుల్గా ఒక బంగ్లా ఉంటుంది, అది ఎంత రిచ్గా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు చంద్రముఖి లాంటి ఇల్లు, కొడతావా ఉలికి పడతావా సినిమాలో కూడా ఒక పెద్ద బంగ్లా, అట్లాంటి ఏదో ఒక పాడుబడ్డ కోట ఉంటుంది. మన అరుంధతి అలాంటి కోటకి వెళ్ళడం, అందులో భయపడి చావడం, ఆ భయపెట్టే వాళ్ళకు ఒక రీజన్ అనేది ఉండడం. ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఈ కోట నా దేహం, ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇది నా సర్వస్వం, మొత్తం నేనే, నా నరాలు ఇదే అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈ సినిమా ఆల్మోస్ట్ అర్థమైంది. ఎంతవరకు భయపెట్టిద్దా అంటే ఆల్మోస్ట్ టీజర్లో వచ్చినటువంటి దయ్యాలు అయితే భయపెట్టేలానే ఉన్నాయి. మొన్న హిందీలో మా అనే ఒక చిన్న టీజర్ రిలీజ్ అయింది. కాజోల్, అజయ్ దేవగన్ వాళ్ళ ఓన్ బ్యానర్లో చేశారు. ఎక్సలెంట్ హారర్. ఆ ట్రైలర్ చూస్తేనే అమ్మో అనిపిస్తుంది. ఆ రేంజ్లో భయపెట్టగలిగితే అండ్ అదే రేంజ్లో నవ్వించగలిగితే, అండ్ హారర్ కామెడీ అన్నారు కదా మీరు, సినిమా హిట్. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.